అరకులో ఈ మిస్టేక్స్ చేశారంటే మాలానే మీరు కూడా ఇబ్బంది పడిపోతారు. ఎప్పుడు రొటీన్గా చాపరాయి, బొర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్ ఏం వెళ్తారు. ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ కొత్త ప్లేసెస్ని మీ రూట్ మ్యాప్లో యాడ్ చేసుకోండి. ఈ ట్రిప్లో మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి వయా పాడేరు, పిట్టల బొర్రా వాటర్ ఫాల్స్ అండ్ అక్కడి నుంచి అరకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మేము పొద్దున్నే 6కి స్టార్ట్ అయ్యి టీ తాగి టిఫిన్లు చేసి బ్రేక్ తీసుకుని మరి 11కి ఫస్ట్ డెస్టినేషన్ అయిన దల్లపల్లి వ్యూ పాయింట్కి వచ్చేసాం. 11కి వస్తే ఇంకా ఫాగ్ ఏముంటుంది నా బొందా. మంచిగా కొన్ని పిక్స్ తీసుకుని ఇంకా పాడేరు స్టార్ట్ అయిపోయాం. ఫుడ్ తినే టైం లేక పార్సల్ తీసుకుని సెకండ్ డెస్టినేషన్ అయిన తరాబు వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో చాలా సార్లు నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల రూట్ కన్ఫ్యూజ్ అయ్యి చాలానే టైం వేస్ట్ అయ్యి ఇంకో 5 కిలోమీటర్స్ లో రీచ్ అవుతాం అన్నప్పుడు ఒక హిల్ వచ్చింది. వ్యూస్ చూస్తే ఏ సింగపూరో గ్రీన్లాండ్ కు వచ్చినట్టు అనిపించింది. అంత క్రేజీ ఉన్నాయి పీక్ వ్యూస్ అయితే. ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఆ కొండ అంచుల్లో ఈ మట్టి రోడ్ చూస్తుంటే నాకు మాత్రం భయంతో బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి. మా ఎదవైతే ఆఫ్ రోడింగ్ చేయలేక ఏడ్చుకుంటూ డ్రైవ్ చేశాడు. గూగుల్ మ్యాప్ ని నమ్ముకుంటే గుడ్డిగా ఇలానే అవుతుంది. ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అన్నట్లుంది మా పరిస్థితి. ఇంకా తప్పక నొయ్యిలోనే దిగడానికి ఫిక్స్ అయిపోయాం. బట్ చెప్పాలంటే మా లైఫ్ లోని ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్. చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాం. ఫైనల్ గా 5 అయ్యేసరికల్లా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. దగ్గరికి పోదామని గెంతుకుంటూ మరీ దిగిపోయాం. ఏదో పాతాళంలోకి దిగినట్టు దిగుతున్నాం. ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే అదృష్టంతో పాటు ఫిట్నెస్ కూడా గట్టిగానే ఉండాలి. వాటర్ ఫాల్స్ చూడగానే కళ్ళు చెదిరిపోయాయి. వ్యూస్ అయితే వర్మ అనిపించింది. ఆ క్లైమేట్ కి వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న ఆ నీటి తుప్పర్లే సగం తడిచి ఒంట్లో వణుకు పుట్టించేసాయి. అంత కష్టపడినందుకు సోల్ అంతా ఫుల్ సాటిస్ఫై అయింది. ఫైనల్ గా అరకులో మన రెగ్యులర్ స్టేకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకేముంది, బయట క్యాంప్ ఫైర్ వేసుకుని కబుర్లు చెప్పుకుని పడుకునిపోయాం. ఇంకా పొద్దున్నే 5కి లేచి మడగడ వ్యూ పాయింట్ కి స్టార్ట్ అయిపోయాం. మా బిట్టుగాడు చలిలో చెకింగ్ కి వచ్చినట్టున్నాడు. ఫాగ్ అయితే ఏ మాత్రం తగ్గలేదు. మడగడ వ్యూ పాయింట్ అడ్వాంటేజ్ ఏంటంటే వ్యూ పాయింట్ వరకు మన వెహికల్స్ వచ్చేస్తాయి. ఒక పక్క సూర్యుడు మండుతున్నా ఫాగ్ వ్యూ అయితే అస్సలు తగ్గలేదు. మంచిగా ఫోటో సెక్షన్ కంప్లీట్ అయింది. జనాలైతే మందలుగా వచ్చేసారు ఇక్కడికి. స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది వ్యూ పాయింట్ కి వచ్చానా జాతరకి వచ్చానా అని. వామ్మో ఆ డప్పులేంటి, ఆ డాన్సులేంటి, తిరణాల్లో తిరిగే పిట్టల దొరలేంటి, ఈ కొండపైన ఫుడ్ ఏముంటుందిలే అనుకున్నా. కానీ ఇక్కడ ఎగ్ దోశ దగ్గర నుంచి మ్యాగీ, పూరి, బోండా, చీకులు ఇలా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ దొరుకుతున్నాయి. కొండ కింద కూడా ఇన్ని వెరైటీస్ ఉండవేమోగా. మేము మంచిగా కబాబ్స్ కి లెమన్ పెట్టుకుని వేసేసాం. మీ దగ్గర మంచిగా పైసలుంటే 100 ఇచ్చి ట్రైబల్స్ లా రెడీ అవ్వచ్చు. ఇంకో 50 ఇచ్చి వాళ్ళతో కలిసి డాన్సులు కూడా వేయొచ్చు. వాళ్ళు కొట్టే బీట్ కి మనకి కూడా మంచి ఊపు వస్తుంది. పక్కనే తాత స్టైల్ గా బేడి కాలుస్తూ మరీ కొండలు చేయిస్తున్నాడు. ఈ పక్క ఇది గుర్రమో గాడిదో అర్థం కాక తల గోక్కుంటున్నాను. మరో పక్క మన విల్లుకారులు విల్లు విద్య ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ పక్క మన పిట్టల దొరలు పెట్టలు లేక బుట్టలు కొట్టుకుంటున్నారు. తిరిగి రూమ్ కి వచ్చేసరికి మన బిట్టుగాడు మా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇది మేము స్టే చేసిన కాటేజ్. జస్ట్ 2Kకే ఇండివిజువల్ కాటేజ్ వచ్చేసింది. అండ్ రూమ్స్ అయితే వీళ్ళు చాలా హైజీన్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. మా ఎదవలు 8 మంది ఇదే రూమ్ లోనే అడ్జస్ట్ అయిపోయారు. కావాలంటే ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తారు. లేదు క్యాంపెయిన్ ఫీల్ కావాలి అంటారా, 1000 రూపీస్ కి టెంట్ విత్ ఫైర్ క్యాంప్ సెటప్ తో ఇస్తారు. టెంట్ లో పడుకోవడానికి బెడ్ కూడా ఉంటాయి. ఈజీగా 3 మెంబర్స్ పడుకోవచ్చు. ఈ కాటేజ్ అడ్రస్ అయితే రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్ అలా పైకి వస్తూ ఉంటుంది. మా వీడియో చూపిస్తే ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇంకా మేము రూమ్ చెక్అవుట్ చేసి రిటర్న్ వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో కాఫీ ప్లాంటేషన్ మంచిగా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాం. నాకు ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ స్టేకి పర్ హెడ్ 250 రూపీస్, పెట్రోల్కి పర్ హెడ్ 600 రూపీస్, 2 డేస్కి ఫుడ్ 600 రూపీస్, టోటల్గా 1500లో ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ కొట్టి మీ గ్యాంగ్కి షేర్ చేయడం మర్చిపోకండి.